శరణ్యకి జ్వరం రావడంతో దర్శన్ శరణ్యని తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆనంద చెప్పడంతో వాళ్ళిద్దరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శరణ్య లోపలికి వెళ్దామని అనుకునేలోపే దర్శన్ అక్కడే ఆగిపోతాడు. ఏంటి మీరు కూడా రండి అని అంటూ శరణ్య అడిగితే అప్పుడు దర్శన్ అంటాడు, నేను రాను, జ్వరం వచ్చింది నీకా నాకా, వెళ్ళి నీకు జ్వరం వచ్చింది కదా చూపించుకో వెళ్ళు అని అంటాడు దర్శన్. అలా కాదండి అని అంటే, చూడు నీ వెంట నేను రావాలని రూల్ ఏం లేదు కదా, నువ్వు వెళ్ళి చూపించుకో అని అంటే, సరే నేను చూపించుకొని వస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని అంటూ ఉంటే, నీకోసం నేను వెయిట్ చేసేదేంటి అని సీరియస్గా అంటాడు. అలా అనేసరికి సరేలేండి నేను చూపించుకొని వస్తాను అని శరణ్య లోపలికి వెళ్తుంది. దర్శన్ అక్కడే ఉండకుండా ఇంకా శరణ్య వెళ్ళటం చూసి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శరణ్య హాస్పిటల్లో లోపల వెళ్ళి కూర్చుంటుంది. డాక్టర్ పిలిచేదాకా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే ఒక రౌడీ వచ్చి కూర్చొని శరణ్యని చూస్తూ, అబ్బా ఏముంది మస్తుంది ఇది అని అనుకుంటూ శరణ్యని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య లోపలికి వెళ్ళి డాక్టర్కి చూపించుకున్న తర్వాత మళ్ళీ బయటకి తిరిగి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఆ రౌడీ శరణ్య వెనకాలే ఫాలో అవుతూ వెనకాలే వస్తూ ఉంటాడు. సడన్గా బయటికి వచ్చి చూస్తే దర్శన్ కనిపించడు. ఇక శరణ్య ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. దర్శన్ ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి ఇంకా అలా కంగారు పడుతూ ఆ రౌడీని చూస్తూ ఇంకా వెనక్కి చూస్తూ ఉంటే వాడు ఫాలో అవుతూ ఉంటే శరణ్య భయపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్కి ఆనంద ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా అడుగుతుంది, నాన్న దర్శన్ శరణ్యకి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఆ డీటెయిల్స్, అసలు జ్వరం ఎందుకు వచ్చింది, అసలు ఏమైంది మొత్తం వెళ్ళి డాక్టర్ దగ్గర కనుక్కో అని అంటూ అడగటంతో ఇక అప్పుడు దర్శన్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. అప్పుడు ఆనంద ఇలా అంటుంది, ఏంటి దర్శన్ ఏంటి వెళ్ళి డాక్టర్ని కనుక్కో అసలు ఏంటి ఎందుకు వచ్చిందనేది అంటే, సరే అని చెప్తే ఇంకా మంచిగా చూపించు మెడిసిన్స్ అవి అన్నీ చూసి తీసుకురా, తనకి జ్వరం తగ్గిపోవాలి అని ఆనంద చెప్పగానే సరే అని చెప్పి దర్శన్ అంటాడు. ఆ తర్వాత దర్శన్ ఫోన్ పెట్టాక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శరణ్య చాలా ప్రాబ్లంలో ఉంటుంది. మరి దర్శన్ మళ్ళీ వస్తాడా, శరణ్యని కాపాడుతాడా ఆ రౌడీ నుంచి, లేదా శరణ్య మళ్ళీ ఆ రౌడీన బారిన పడుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.